ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆసీస్ను దంచుకొట్టి దర్జాగా సెమీస్కు భారత్. రోహిత్ విధ్వంసక ఇన్నింగ్స్ పడగొట్టిన హర్షదీప్ కుల్దీప్. టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో కంగారులపై భారత్ గెలుపు. జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. రోహిత్ శర్మ 41 బంతుల్లో 7 4లు 8 6లతో 92 రన్నులు చేసిండు. ఊచకోత బౌలర్లు రాణించడంతో సూపర్ 8 చివరి మ్యాచ్లో ఆసీస్పై విజయం సాధించింది. సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడనుంది. ఇక్కడ సెమీఫైనల్స్కు దూసుకెళ్ళింది. ఇక్కడ మన ఆస్ట్రేలియాతో నిన్న గెలిచింది భారత్. మ్యాచ్లో ఈ విధంగా విజయం సాధించింది. ఈ విధంగా సెమీస్లోకి ఇంగ్లాండ్తో తలపడనుందని ఇక్కడ తెలుసుకోవచ్చు నిన్న గెలిచిన మ్యాచ్తో. ఎమర్జెన్సీ ఓ మచ్చ. ఆ చీకటి రోజులను మరోసారి చూడొద్దనే మా ప్రయత్నం. బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అవసరం. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రధాని మోడీ వ్యాఖ్య. దేశంలో గత 10 ఏళ్లుగా అప్రకటిత అత్యవసర పరిస్థితే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ధ్వజం. ప్రమాణం అనంతరం సంతకం చేస్తున్న మోడీ. కొలువుదీరిన లోక్సభ కొత్త పార్లమెంట్ భవనంలో వేడుక కార్యక్రమం. తొలి రోజు 280 మంది సభ్యుల ప్రమాణం పూర్తి. విపక్షాల నిరసన సెగ. నీటిపై నినాదాల జోహోరు. మోడీ ప్రమాణం వేళ రాజ్యాంగం చూపిన రాహుల్. ప్రోటెం స్పీకర్ ప్యానెల్లోని 3 వాకౌట్. భర్తృహరి నియామకాన్ని నిరసిస్తూ నిర్ణయం. ఇక్కడ కొలువుదీరిన లోక్సభ అని నిన్న కొత్తగా పార్లమెంటు 3వసారి ప్రధాని సందర్భంగా ఇక్కడ నిన్న పార్లమెంట్లో ఎలక్షన్స్ తర్వాత మొదటిసారి లోక్సభ పార్లమెంట్ సమావేశాలు జరగడం జరిగింది. ఇక్కడ కొలువుదీరిన లోక్సభ అని ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రమాణం అనంతరం సంతకం చేస్తున్న నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ఆ చీకటి రోజులు మరోసారి చూడొద్దనే మా ప్రయత్నం. ఎమర్జెన్సీ అనేది ఓ మచ్చ లాంటిది. అలాంటి చీకటి రోజులు చూడొద్దనేది ఇక్కడ ప్రధాని మాట్లాడుతున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అవసరం. ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షం ఉందో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నట్టుగా ప్రతిపక్షాన్ని గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రధాని మోడీ వ్యాఖ్య. ప్రమాణ స్వీకారానికి ముందు ఈ విధంగా మాట్లాడారు. దేశంలో గత 10 ఏళ్లుగా అప్రకటిత అత్యవసర పరిస్థితే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ధ్వజం. ఈ విధంగా చెప్పిన దానికి దేశంలో గత 10 ఏళ్లుగా అప్రకటిత అత్యవసర పరిస్థితే ఉంది అన్నట్టుగా ఆయన విమర్శిస్తున్నారు ఖర్గే. 200 మంది తొలి రోజు 200 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు లోక్సభలో నిన్న. ఇంకా మిగతా మంది ఈరోజు చేరున్నారు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. అచ్చ తెలుగులో కిషన్ రెడ్డి, సంజయ్, రామ్మోహన్, పెమ్మర్సాని సహా మాతృభాషలో 17 మంది ఎంపీల ప్రమాణం. పంచకట్టితో పార్లమెంటుకు హాజరైన కిషన్ రెడ్డి నేడు 15 మంది తెలంగాణ ఎంపీల ప్రమాణం స్వీకారం. విధంగా నిన్న మంత్రులు, కేబినెట్ మంత్రులు నిన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిన్న వాళ్ళు ప్రమాణ స్వీకారం తెలుగులో చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిన్న ప్రమాణ స్వీకారం చేసినట్టుగా తెలుసుకోవచ్చు. మిగతా ఎంపీలు ఈరోజు చేయనున్నారు. తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం. పార్లమెంట్ కొత్త భవనంలో 18వ లోక్సభ కొలువు తీరింది. ఈ భవనంలో లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ లోపలికి వచ్చేటప్పుడు సభ్యులు నిలబడి కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. మోడీ అందరికీ అభివాదం చేస్తూ ధ్వనికి చేరుకున్నారు. ఆ తర్వాత లోక్సభ సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. తొలుత లోక్సభ ప్యానెల్ చైర్పర్సన్లుగా రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తే ప్రమాణం చేశారు. ఉదయం 11:07 నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తర్వాత వరుసగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్, హెచ్డి కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ జాంగీతో పాటు మిగిలిన మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ తర్వాత. ఈ విధంగా భారీగా ఇది కొత్తగా లోక్సభ అంట. ఇది పార్లమెంట్ భవనం, కొత్త భవనంలో 18వ లోక్సభ కొలువు తీరిందని ఇక్కడ ఇదే ఫస్ట్ ఈ భవనంలో లోక్సభ ఏర్పాటు కావడం పార్లమెంటు అని ఇక్కడ తెలుసుకోవచ్చు. భారీగా బదిలీలో ఒకేసారి 40 మంది ఐఏఎస్లకు స్థానచలనం. 2 ఐపీఎస్లు, 1 ఐఎఫ్ఎస్, మరో న్యాన్ క్యాడర్ కూడా. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా. ఆయనకే ప్లానింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు. సాధారణ పరిపాలన శాఖ పూర్తిస్థాయి కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి. జిహెచ్ఎంసీ కమిషనర్గా అమ్రపాల్కి అదనపు బాధ్యతలు. అశోక్ రెడ్డి, ఈవి నరసింహారెడ్డికి మళ్ళీ కీలక బాధ్యతలు అప్పగింత. ఇక్కడ అమ్రపాలి, రొనాల్డ్ రోస్, హరిచందన్
వీళ్ళకు ముఖ్య శాఖలు కేటాయించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం భారీ స్థాయిలో 40 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మరో 2 ఐపీఎస్ అధికారులు, ఒక ఐఎఫ్ఎస్ అధికారి, ఒక నాన్ క్యాడర్ అధికారిని బదిలీ చేసి పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జీవో నెంబర్ 876 జారీ చేశారు. 1998 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆయనను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ప్రణాళిక శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరో ముఖ్య కార్యదర్శిని నియమించే వరకు ఆ బాధ్యతల్లో కొనసాగాలని ఆదేశించింది. హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి జిహెచ్ఎంసీ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. కీలకమైన సాధారణ పరిపాలన జీఏడి శాఖకు పూర్తిస్థాయి కార్యదర్శిగా సి సుదర్శన్ రెడ్డిని నియమించింది. ఉద్యానవన శాఖ డైరెక్టర్గా ఉన్న కె అశోక్ రెడ్డిని బదిలీ చేసి కీలకమైన వాటర్ బోర్డు ఎండీగా నియమించింది. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఉన్న ఈవి నరసింహారెడ్డిని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా నియమించింది. నాన్ క్యాడర్ అధికారి జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పి ఉపేందర్ రెడ్డిని బదిలీ చేసి జిహెచ్ఎంసీ షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా నియమించింది. అవినీతి నిరోధక సంస్థ జాయింట్ డైరెక్టర్ 2 వైవిఎస్ సుధీంద్రను హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్టులో నియమించింది. వెయిటింగ్లో ఉన్న పి సీతారాంను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోలో ఎస్పీగా నియమించింది. వీరికి సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ ఐఏఎస్ ఐఎఫ్ఎస్లను బదిలీ చేసింది. మొత్తం మీద బదిలీ చేశారు. 42 మందిని స్థానచలనం జరిగినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. కొత్త వారికి కొత్త పోస్టులు ఇక్కడ మొత్తం మార్చినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. సమీకృత గురుకులాలు కార్పొరేట్ తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్నీ ఒకే చోట 20 నుంచి 25 ఎకరాల్లో 22 కోట్లతో నిర్మాణం. బోధనేతర సిబ్బందికి క్వార్టర్లు, క్రీడా స్థలం, ఓపెన్ ఎయిర్ థియేటర్. సీఎం పరిశీలనలో 2 డిజైన్లు త్వరలో ఆమోదం. పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మదిరలో ఏర్పాటు. ఇది సమీకృత గురుకులాలు కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్నీ ఒకే చోట ఒకే ప్లేస్లో నిర్మించబోతున్నారు. ఇక్కడ 20 నుంచి 25 ఎకరాల్లో 22 కోట్లతో నిర్మాణం అంట. బోధనేతర సిబ్బందికి క్వార్టర్లు కూడా నిర్మించి వాళ్లకు అక్కడే ఉండేటట్టు క్వార్టర్లు కూడా నిర్మించి ఇస్తారంట టీచర్లకు, బోధనేతర సిబ్బందికి కూడా. క్రీడా స్థలం, ఓపెన్ ఎయిర్ థియేటర్. సీఎం పరిశీలనలో 2 డిజైన్లు త్వరలో ఆమోదం. పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మదిరలో ఇవి ఏర్పాటు చేయబోతున్నారు. పైలట్ ప్రాజెక్టు కిందట. రక్షణ మంత్రి రాజ్నాథ్కు పుష్పగుచ్చం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో రాష్ట్ర ఎంపీలు. రక్షణ భూములు ఇవ్వండి, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక వసతులకు అవసరం. మా 2462 ఎకరాలను ఆర్సీఐ వాడుకుంటుంది. బదులుగా 2450 ఎకరాల భూములను ఇవ్వండి. ఇక్కడ ఆర్సీఐ డిపార్ట్మెంట్ 2462 ఎకరాలను వాడుకుంటుంది. బదులుగా 2450 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి అన్నట్టుగా ఇది దానికి రక్షణ భూములకు కేటాయిస్తారంట. దానికి వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతి పునరుద్ధరించండి. రక్షణ మంత్రి రాజ్నాథ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయండి. ఇక్కడ కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్కు వినతి. నేడు కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి భేటీ. పిసిసి అధ్యక్షుడు, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం. ఈ విధంగా నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా ఇళ్ల శాఖ మంత్రులను కూడా, కేంద్ర మంత్రులను కలిసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రక్షణ శాఖకు సంబంధించి భూములను ఇవ్వండి, అదేవిధంగా మొత్తం ఇళ్లకు సంబంధించి కూడా, గృహ నిర్మాణాలకు సంబంధించి కూడా ఇక్కడ 2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయండి మా రాష్ట్ర ప్రభుత్వానికి అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా పిసిసి అధ్యక్షుడు కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపే అవకాశం ఉంది. అది కూడా జరుగుతుందంటే ఈరోజు. మారుమూల ప్రాంతాల్లో రోడ్లకు నిధులివ్వండి, కేంద్ర మంత్రి చౌహాన్కు మంత్రి సీతక్క విజ్ఞప్తి. ఉప్పల్ ఫ్లైఓవర్ టెండర్లు రద్దు, మంత్రి కోమటిరెడ్డికి వెల్లడించిన కేంద్ర మంత్రి గడ్కరీ. ఉప్పల్ ఫ్లైఓవర్ టెండర్లు రద్దంట, మంత్రి కోమటిరెడ్డికి వెల్లడించిన కేంద్ర మంత్రి గడ్కరీ. నీట్పై సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలి రేవంత్. 1న రుణమాఫీకి శ్రీకారం, ఆగస్టు 15 లోపు పూర్తి చేసేలా నిర్ణయం. అగ్రికల్చర్ గోల్డ్ రుణాలు కూడా మాఫీ, పట్టణాల్లో తీసుకుంటే వర్తించదు, దాదాపుగా పాత మార్గదర్శకాలే అమలు. ఈ రుణమాఫీకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆగస్టు 15 లోపు పూర్తి చేసేలా నిర్ణయం.
అగ్రికల్చర్ గోల్డ్ రుణాలు కూడా మాఫీ అంట. పట్టణాల్లో తీసుకుంటే వర్తించదు, ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో తీసుకునే రుణాలే ఇక్కడ వర్తిస్తాయని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఫిరాయింపులకు కళ్ళెం వేద్దాం, అత్యంత సన్నిహితులు పార్టీని వీడుతుండడంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో భరోసా నింపేందుకు ఈ వారంలోనే అధినేత కేసీఆర్ సమావేశం. విదేశీ పర్యటన రద్దు చేసుకొని ముందుగానే రాష్ట్రానికి వస్తున్న ప్రశాంత్ రెడ్డి పల్లా ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్లాలనే యోచన. పార్టీ వారిని ప్రోత్సహించడం తగదు, అధికారం ఉందని విర్రవీగితే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు కేటీఆర్. విధంగా ఫిరాయింపులకు కళ్ళెం వేద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు వెళ్ళే వారిపైన ఇక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారంటే ఇది వీళ్ళు ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్ళాలనే యోచనలో ఇక్కడ సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఉన్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. అధికారం ఉందని విర్రవేగితే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని కేటీఆర్ మాట్లాడుతున్నారు. నేతలవి ప్రభుత్వ హత్యలే, ఉపాధి లేక 6 నెలల్లో 10 మంది ఆత్మహత్య అయినా అది కోరా సీఎంకు కేటీఆర్ లేఖ రాసినట. ఇక్కడ ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నవన్నీ ప్రభుత్వ హత్యలుగా ఇక్కడ కేటీఆర్ భావిస్తున్నారు. అనూహ్యంగా అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడుతున్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే 5 పార్టీని వీడగా మరికొందరు కూడా పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దాదాపు 20 మందికి పైగా పేర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఓటమి చెందడంతో ఈ విధంగా అలా ఎమ్మెల్యేలు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ 20 మంది లిస్ట్ ఉందంట, వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. వారిపై చర్యలు బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ఈ విధంగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉన్నట్టుగా ఇక్కడ ముందు జాగ్రత్త పడుతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఏపీ మంత్రివర్గ సమావేశానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. ఏపీలో హామీల అమలు, తొలి సంతకం చేసిన 5 అంశాల అమలు. పింఛన్ జూలై 1 నుంచి, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం. తొలి దశలో 203 అన్నా క్యాంటీన్లు. ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే గంజాయిపై ఉక్కుపాదం. 5 మంత్రులతో కమిటీ. 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదల. ఇక్కడ ఏపీ మంత్రివర్గ సమావేశానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం. ఏపీలో హామీల అమలు, డిప్యూటీ సీఎం పవన్. ఈ విధంగా అసెంబ్లీ సమావేశాలకు వీళ్ళు ప్రారంభమైనాయి నిన్న. ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ ఏపీలో హామీల అమలు, తొలి సంతకం చేసిన 5 అంశాల అమలు. పెంచిన పింఛన్ జూలై 1 నుంచి ఇవన్నీ హామీల అమలు ఏదైతే ఉందో వాటి మీద సంతకం చేసి అమలు చేయబోతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మెగా డిఎస్సి, సామాజిక పింఛన్ 4000కు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన. ఇలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెట్టిన 5 తొలి సంతకాల అమలుకు రంగం సిద్ధమైంది. సోమవారం చంద్రబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు అధ్యక్షతన కూటమి సర్కారు తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలోనే కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర పడింది. జగన్ హయాంలో విధంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేబినెట్ సమావేశం తొలిసారిగా ఏర్పాటైంది. అసెంబ్లీ సమావేశాలు దాంట్లో 5 సంతకాలు ఏదైతే చేసిండో అవి అమలుకు శ్రీకారం చుట్టినట్టుగా ఇక్కడ సభ ఆమోదించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి హామీలన్నీ అమలు చేయబోతున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయోధ్య రామాలయం పైకప్పు లీక్. సీజన్లో తొలి భారీ వర్షానికే గర్భగుడిలోకి నీరు. రామ్లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట లీక్. ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు, అందుకే నీరు నిలుస్తుంది. ప్రధాన పూజారి. గుడికి వెళ్లే 13 రోడ్లు జల దిగ్బంధంలోనే ఆ రహదారుల్లోని ఇళ్లలోకి చేరిన మురుగునీరు. అయోధ్యను అవినీతి హబ్గా మార్చిన బీజేపీ అధికార పార్టీపై మండిపడ్డ యూపీ కాంగ్రెస్. అయోధ్య రామాలయం పైకప్పు లీక్ అయింది. సీజన్లో తొలి భారీ వర్షానికే గర్భగుడిలోకి నీరంట. రామ్లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట లీక్ అయింది. అది ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు, అందుకే నీరు నిలుస్తుంది. పూజారి మాట్లాడుతున్నారు. అయోధ్య రామాలయం పైకప్పు లీక్. ఇక్కడ అయితే ప్రధాన పూజారి కూర్చుంటాడో ఆయన పైన ఇక్కడ లీక్ అయింది. గర్భగుడిలోనే నీరు చేరుకుందంట భారీ వర్షానికి. ఈ విధంగా దీనికి కారణం గుడికి వెళ్ళే 13 రోడ్లు జల దిగ్బంధంలోకే. ఈ విధంగా ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని ఇక్కడ ప్రధాన పూజారి తెలియజేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు 6 నెలలైనా కాకముందే కురిసిన తొలి భారీ వర్షానికి లీక్ అవుతుంది. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన కుండపోత కారణంగా నీరు కారుతుందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు. రామ్లల్లా ముందు పూజారి కూర్చునే
స్థలంలో వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతున్నట్టు ఆయన వివరించారు. వానలు ఇలాగే భారీగా కురుస్తుంటే లోపల కూర్చొని పూజ చేయడం కూడా కష్టమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. దేశం నలుమూలల నుంచి ఇంజనీర్లు వచ్చి దేశం నలుమూలల నుంచి ఇంజనీర్లు వచ్చి ఆ రామాలయాన్ని నిర్మించారంట. ఇది అత్యంత కీలకంగా నిర్మించిన రామాలయం. ఇది గర్భగుడిలోనే పైనే కప్పు లీక్ అవ్వడం ఈ విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మా సమస్యలపై సర్కారు ఆటలాడుతుంది. సమ్మె కొనసాగిస్తాం చూడాలి. జూనియర్ డాక్టర్లు సీఎం రేవంత్ స్పందించాలి, సమస్యలను పరిష్కరించాలి, లేదంటే అత్యవసర సేవలు నిలిపివేస్తామని హెచ్చరిక. ఇక్కడ జూనియర్ డాక్టర్ల సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడ పరిష్కరించడం లేదు ఎవరు అని సీఎం రేవంత్ రెడ్డి దీన్ని అర్థం చేసుకోవాలి, స్పందించాలన్నట్టుగా ఇక్కడ నిరసనలో ఈ విధంగా జూనియర్ డాక్టర్లు ఇంకా సమ్మె కొనసాగిస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నీట్ను రద్దు చేయండి, మెడిసిన్ ప్రవేశాలను రాష్ట్రాలకు ఇవ్వండి, ప్రధాని మోడీకి మమత లేక మెడిసిన్ ప్రవేశాలను రాష్ట్రాలకు ఇవ్వండి అని ప్రధాని మోడీకి మమత లేఖ రాశారు. నీటు షేమ్ అని ప్రధాన ప్రమాణంలో విపక్షాల నినాదాలు. నీటిపై కేంద్రానిది అసమర్థత కేటీఆర్. ప్రెస్ నుంచే యూపీ ఆర్ఓ పేపర్ లీక్. ఈ ప్రెస్ నుంచే యూపీ ఆర్ఓ పేపర్ లీక్ అంట. ఇది నిన్న ప్రధాని ప్రమాణంలో విపక్షాల నినాదాలు. నీట్ షేమ్ అని ఇక్కడ నిన్న ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో విపక్షాలు ఇక్కడ ఈ విధంగా నినాదాలు చేసినాయంట. నీటిని రద్దు చేయండి అన్నట్టుగా ఇక్కడ మమత ప్రధాని మోడీకి లేఖ రాసింది. జీవన్ రెడ్డి కినుక. సంజయ్ కుమార్ చేరికపై అలక, రాజీనామాకు సిద్ధమంటూ ప్రచారం. ఆయన నివాసానికి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. చేరికల వేళ కొంత సమన్వయ లోపం, మీ ప్రాధాన్యం తగ్గదని మంత్రి హామీ. పార్టీ నిర్ణయానికి కట్టుబడతా జీవన్ రెడ్డి. ఇక్కడ జీవన్ రెడ్డి అలిగిండి. సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఆయన పైన గెలిచిండు ఆయన ఎమ్మెల్యేగా. దానికి సంబంధం ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన సంపాదించకుండా జాయిన్ చేసుకోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు ఇక్కడ మంత్రులు ఆయన ఉద్యోగిస్తున్నట్టుగా ఆయన ఇవ్వడం జరిగింది. గంజాయి బ్యాచ్ బాలికపై గ్యాంగ్ రేపు. కూలి పనులకు తల్లి, ఇంట్లో ఆమె ఒక్కతే. ఫోన్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు, తర్వాత నలుగురు. వీరి ద్వారా మత్తులోకి. సామూహిక అత్యాచారం, బాలికకు గర్భం. కాచిగూడలో ఘటన. 5గురిపై పోక్సో కేసు. ఇంటర్ సప్లిమెంటరీలో 63% ఉత్తీర్ణత. 29 వరకు రీకౌంటింగ్ దరఖాస్తుల స్వీకరణ. ఇంటర్ సప్లిమెంటరీలో 63% ఉత్తీర్ణత వచ్చింది. 29 వరకు రీకౌంటింగ్ దరఖాస్తుల స్వీకరణ. ఇంకా అంటే వచ్చిన మార్కులు తక్కువ వచ్చినాయి, లేదా ఒకవేళ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా రీకౌంటింగ్ చేసుకునే అవకాశం 29 వరకు రీకౌంటింగ్ దరఖాస్తుల స్వీకరణ ఉందని కూడా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.